అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మసాలా స్వీట్ కార్న్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మీరు బయట తినేదానికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 2 స్వీట్ కార్న్ని ఒలిచి తీసుకున్నానండి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ స్వీట్ కార్న్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సరిపడే ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 8 minutes బాయిల్ చేసుకుంటున్నానండి. బాయిల్ అయిన తర్వాత చూసారా ఇలా ఉంటాయన్నమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని జల్లి బుట్టలో వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇందులో మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్స్ వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. స్వీట్ కార్న్స్ని ఇలా ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. దాని తర్వాత సరిపడే ఉప్పు వేసుకుంటున్నానండి. బాయిల్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా, సో జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. దాని తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఇది బయట తినేదానికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.